ఏవండి, ఈరోజు మన చిన్నబాబు మన ఇంటికి తిరిగి వస్తున్నాడండి. అవునా? ఎంత చక్కటి మాట చెప్పావు గంగా. ఇది నిజంగా చాలా సంతోషకరమైన వార్త. లక్ష్మి, లక్ష్మి. చెప్పక్క. ఏమిటక్క ఇలా వచ్చావు? ఏమీ లేదు లక్ష్మి, ఊరికనే వచ్చాను. నువ్వేం చేస్తున్నావా అని. ఇంకా ఎన్నాళ్ళు లక్ష్మి ఇలా ఆవుల్ని చూసుకుంటూ ఉండిపోతావు? ఇంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదా. నా ఆవులే నా ప్రాణమక్క. నా ఆవుల్ని నన్ను చూసుకోగలిగిన వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఏవండి, చిన్నబాబు వచ్చినట్టున్నాడు. కారు శబ్దం వినిపిస్తుంది. పదండి వెళ్దాం. చిన్నబాబు, నా బంగారు తండ్రి, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. నువ్వు సెలవులకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లేదమ్మా, నేను సెలవులకు రాలేదు. మా పై ఆఫీసర్తో గొడవపడి మొత్తానికి ఉద్యోగం వదిలేసి వచ్చేశాను. అదేమిట్రా, ఉద్యోగం వదిలేసి రావడం ఏంటి? కాసేపు మీరు ఆగండి, పిల్లవాడిని కంగారు పెట్టకండి. నా పై ఆఫీసర్ నేను వర్క్ కంప్లీట్ చేసినా చెయ్యకపోయినా సరే నాతో గొడవ పడ్డానికి చూస్తున్నాడు. అందుకే నేను ఇంకా అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి మన ఊరు తిరిగి వచ్చేసానమ్మా. మంచి పని చేసావు నాయన. ఎవడో గొట్టంగాడు తిడితే నువ్వెందుకు బాధపడాలి? మనకు 70 ఎకరాల మాగాని ఉంది, 30 ఎకరాల కొబ్బరి తోట ఉంది, దొడ్డు నిండా ఆవులు. నువ్వు దర్జాగా కూర్చుని మన పాలికాపులతో పని చేయించవచ్చు. ఇలా కూర్చో చిన్నబాబు, చాలా ప్రయాణం చేసి వచ్చావు. తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. ఎప్పుడొచ్చావు తమ్ముడు? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది అన్నయ్య. వదిన పిల్లలు కనపడడం లేదేమిటి? మీ వదిన పిల్లలు సమ్మర్ హాలిడేస్కి జాలీగా వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళారులేరా. ఓహో, అందుక జాలీగా ఉన్నాం వదినలేక. ఓహో, అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడే కూర్చున్నారా? మీ ఇద్దరికీ ఇష్టమైన గులాబ్ జాములు చేశాను. తిను చిన్నబాబు. చిన్నబాబు, లడ్డూలు తిన్న తర్వాత రంగాను తీసుకువెళ్ళి మన పొలమంతా ఒక్కసారి చూసిరా. నీకు సరదాగా తిరిగినట్టు ఉంటుంది. ఇదిగోండి చిన్నబాబు గారు, ఈ సంవత్సరం మన చేలో ఆనపాదులు పుచ్చపాదులు పెట్టేవండి. పంట మంచి భలే పండిందండి. వరే రంగా, చాలా దాహంగా ఉందిరా. ఈ చేనంతా తిరిగి అలసిపోయాను. ఎక్కడైనా మంచినీళ్ళు ఉంటే తెచ్చిపెట్టరా. అయ్యో చిన్నబాబు గారు, ఈ పొలం ఊరికి చాలా చివర. మాకంటే అలవాటు. నేనైతే మంచినీళ్ళు తేలేదు. ఇప్పుడు ఎలా? పదండి చిన్నబాబు గారు, ఇక్కడి నుంచి కొద్ది దూరం నడిస్తే ఏదైనా ఇల్లులు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం. ఇదిగోండి చిన్నబాబు గారు, ఇక్కడ ఏదో ఇల్లు కనిపిస్తుంది. పదండి, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు అడిగి చూద్దాం. సరేరా, పద. ఏమండి, ఏమండి, ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఎవరది? ఎవరై ఉంటారబ్బా? ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? ముఖంలో లక్ష్మీ కళ ఉట్టుపడుతుందమ్మా. కొన్ని మంచినీళ్ళుంటే ఇవ్వు తల్లి. మంచినీళ్ళ? సరే, ఇస్తాను ఉండు. ఇవిగో తాగు. నాకు కాదమ్మగారు, మా చిన్నబాబు గారికి. చిన్నబాబు గారు, మంచినీళ్ళు తాగండి. ఒరే రంగా, ఎవర్రా ఈ అమ్మాయి? ఎంతో అందంగా ఉంది. మీరు మంచినీళ్ళు తాగకుండా ఆగిపోయినప్పుడే నాకు అర్థమైందండి. ఈ అమ్మాయికి పెళ్ళయిందో లేదో ఈ అమ్మాయి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలిరా. అలాగేనండి, మీరు చెప్పారు కదండి, ఇంకా అదే పని మీద ఉందాం.